Hello everyone, this is Lata Akula. In this video we are going to study about inflorescence. ఈ వీడియోలో మనం inflorescence అంటే ఏంటో నేర్చుకుందాం. Inflorescence అంటే ఏం లేదండి, cluster of flowers arranged on the floral axis is called as inflorescence, or bunch of flowers arranged on the floral axis is called as inflorescence. Here ఇక్కడ మనం చూస్తే ఫ్లవర్ అనేది ఏంటి, ఒక రీప్రొడక్టివ్ ఆర్గన్ అని చెప్పుకుంటాం కదా. ఈ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఫ్లవర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, షూట్ మీద ఫామ్ అవుతుంది. షూట్ మీద ఎలా ఫామ్ అవుతుంది, షూట్ మోడిఫై అయిపోయి మనకి ఫ్లవర్గా డెవలప్ అవుతుంది. అంటే ఫ్లవర్ని ఏమని చెప్పుకోవచ్చు, మోడిఫైడ్ షూట్ అని చెప్పుకోవచ్చు కదా. ఫ్లవర్ ఇస్ నథింగ్ బట్ ద మోడిఫైడ్ షూట్. అండ్ దెన్ ఇక్కడ చూస్తే మనకి ఫ్లవరింగ్ టైంలో ఎపికల్ మెరిస్టమ్ అనేది ఫ్లోరల్ మెరిస్టమ్గా చేంజ్ అయ్యి అప్పుడు మాత్రమే షూట్ మీద ఫ్లవర్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్లోరల్ మెరిస్టమ్, ఈ ఫ్లోరల్ మెరిస్టమ్ ఫార్మేషన్ టైంలో ఏంటంటే యాక్సిస్ అనేది కండెన్స్ అయిపోయి ఇంటర్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ అనేది ఆగిపోతుంది. అండ్ దెన్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఫ్లోరల్ మెరిస్టమ్ అయిపోయిందో మనకి యాక్చువల్గా అయితే నోడ్స్ పైన ఏమొస్తాయి, లీవ్స్ కదా వస్తాయి. బట్ ఇది ఏంటి, ఫ్లోరల్ మెరిస్టమ్గా చేంజ్ అయిపోయింది కాబట్టి ఆ నోడ్స్ పైన మనకి ఫ్లవర్స్ డెవలప్ అవుతాయి. దట్ మీన్స్ యాక్సిస్ స్పేస్ ఫ్లవర్స్ అట్ సక్సెసివ్ నోడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్ బదులుగా ఏమొస్తున్నాయి, ఫ్లవర్స్ వస్తున్నాయి. ఎందుకంటే దట్ ఈస్ ఫ్లోరల్ మెరిస్టమ్. ఎపికల్ మెరిస్టమ్ చేంజెస్ ఇంటూ ఫ్లోరల్ మెరిస్టమ్. హెన్స్ ద ఫ్లవర్స్ ఓన్లీ డెవలపింగ్ ఆన్ ద నోడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్. అండ్ ఫ్లవర్స్ అనేవి మనకి సింగిల్గా ఉండొచ్చు, లేకపోతే క్లస్టర్స్గా ఉండొచ్చు. సింగిల్గా ఉంటే దాన్ని సాలిటరీ ఫ్లవర్ అంటాం. ఒకవేళ క్లస్టర్స్గా కనుక మనకి ఆ మెయిన్ ఫ్లోరల్ యాక్సెస్ మీద కనుక అరేంజ్ అయ్యింటే దాన్ని ఏమంటాము, ఇన్ఫ్లోరసెన్స్. ఆ ఫ్లోరల్ యాక్సెస్కి ఇంకొక పేరేంటి, పెడంకల్. అండ్ ఈ ఇన్ఫ్లోరసెన్స్ అనేది 2 మేజర్ టైప్స్ ఉన్నాయండి. మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో 2 మేజర్ టైప్స్ ఇచ్చాడు. అవి ఏంటంటే రెసిమోస్ టైప్ అండ్ సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. వాట్ ఆర్ ద 2? రెసిమోస్ అండ్ సైమోస్ టైప్. ఈ రెసిమోస్ సైమోస్ టైప్ ఎలా డిఫరెన్షియేట్ చేసి, దేని బేస్ చేసుకొని ఒక క్రైటీరియా ఫాలో అవుతారు కదా డిఫరెన్షియేట్ చేయడానికి. ఇక్కడ వాళ్ళు ఫాలో అయిన క్రైటీరియా ఏంటంటే బేస్డ్ ఆన్ వెదర్ ద షూట్ ఎపెక్స్ కంటిన్యూస్ టు గ్రో ఆర్ డిఫరెన్షియేట్ ఇన్ టు ఎ ఫ్లవర్. ఒకవేళ షూట్ ఎఫెక్ట్స్ అనేది అలా కంటిన్యూగా గ్రో అవుతుందా, లేదంటే అది కనుక షూట్ ఎఫెక్ట్స్ అనేది ఒక ఫ్లవర్గా చేంజ్ అయిపోయిందా, ఆ కండిషన్ బేస్ చేసుకొని మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ అనేది ఉన్నది. అవి ఏంటంటే రెసిమోస్ అండ్ సైమోస్. ఇన్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ వాట్ హ్యాపెన్, ఇన్ దిస్ షూట్ యాక్సిస్ కంటిన్యూస్ టు గ్రో. ఇక్కడ యాక్సిస్ అనేది అలా ఇండెఫినెట్గా అన్లిమిటెడ్గా గ్రో అవుతూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎపికల్ బడ్ ఉంటుంది. ఈ ఎపికల్ బడ్ కట్ అయితే అప్పుడు మనకి గ్రోత్ ఆగిపోతుంది. కానీ ఎపికల్ బడ్ అలా ఉండడం వలన అది అలా కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి గ్రోత్ అనేది ఇండెఫినెట్, దాన్ని అన్లిమిటెడ్ గ్రోత్ అనేది అంటాం. సో అన్లిమిటెడ్ గ్రోత్, ఇండెఫినెట్ గ్రోత్ ఎక్కడ చూస్తాం మనం, రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో. అలాగే రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఒక టైప్ ఆఫ్ సక్సెషన్ చూపిస్తుంది. దాని ఏమంటాం, ఆక్రోపెటల్ సక్సెషన్. ఆక్రోపెటల్ సక్సెషన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి మెచ్యూర్ ఆర్ ఓల్డ్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బేస్ రీజన్లో అరేంజ్ అవుతాయి. ఓకే. అండ్ ఈ ఎపెక్స్ రీజన్లో వచ్చేసరికి యంగ్ ఆర్ న్యూలీ ఫార్మ్డ్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటాయి, కొత్తగా చిన్నగా అప్పుడే ఫార్మ్ అయిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఎపెక్స్లో అరేంజ్ అవుతాయి. ఓల్డ్ ఫ్లవర్స్, మెచ్యూర్డ్ ఫ్లవర్స్ అన్నీ కూడా బేస్ రీజన్లో అరేంజ్ అయితే దాన్ని ఆక్రోపెటల్ సక్సెషన్ అంటాం. సో రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఫాలోస్ ఆక్రోపెటల్ సక్సెషన్ in which the older flowers are arranged at the base and the young flowers, newly formed flowers, they are arranged at the apex region. Example, radish, lupin and mustard. So ivi examples. But cymos type of inflorescence చూస్తే ఇక్కడ మనకి మెయిన్ యాక్సిస్ అనేది పెడంకల్ అంటాం కదా. ఈ మెయిన్ యాక్సిస్ దట్ విల్ టర్మినేట్ ఇంటూ ఏ ఫ్లవర్. మెయిన్ యాక్సిస్ దేంతో టర్మినేట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది, ఒక ఫ్లవర్తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గ్రోత్ అనేది ఏంటి, డెఫినెట్ గ్రోత్ అండ్ లిమిటెడ్ గ్రోత్. ఇక్కడ మనకి ఆపోజిట్, అంటే దీనికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది కండిషన్. ఇక్కడ ఇండెఫినెట్ గ్రోత్ చూపిస్తే ఇక్కడ మనకి డెఫినెట్ గ్రోత్ చూపిస్తున్నా. దట్ మీన్స్ లిమిటెడ్ గ్రోత్ అనేది కనబడుతుంది. అండ్ ఇక్కడ బేసిపెటల్ సక్సెషన్ ఫాలో అవుతాయి. ఇక్కడ ఆక్రోపెటల్ ఆపోజిట్ బేసిపెటల్ అనమాట. బేసిపెటల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి యంగ్ ఫ్లవర్స్ ఆర్ న్యూలీ ఫార్మ్డ్ ఫ్లవర్స్ అన్నీ కూడా బేస్లో అరేంజ్ అవుతాయి. ఓల్డర్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఎపెక్స్లో అరేంజ్ అవుతాయి. దాన్ని మనం బేసిపెటల్ సక్సెషన్ అంటాం. ఈ బేసిపెటల్ సక్సెషన్ అనేది సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో చూస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి బెగోనియా,
take bougainvillea, solanum and dianthus are the examples. So once again we'll discuss the important points. So what is a flower? Flower is nothing but the modified shoot. And what are the changes takes place? Apical meristem changes into the floral meristem. Generally the shoot bears flower. And if formation of the floral meristem ఆ టైంలో చేంజెస్ ఏంటి? యాక్సిస్ కండెన్స్ అయిపోయి ఇంటర్నోడల్స్ అనేవి ఎన్లార్జ్మెంట్ అనేది ఆగిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి ఎప్పుడైతే ఫ్లోరల్ మెరిస్టమ్గా మారిపోయిందో అప్పుడేమవుతుంది? ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్ మనకి నోడల్ రీజన్లో లీవ్స్ వస్తాయి, దాని బదులుగా మనకి ఏమొస్తున్నాయి? నోట్స్లో ఫ్లవర్స్ వస్తుంటాయి అన్నమాట. ఫ్లవర్ అనేది సింగిల్గా ఉంటే సాలిటరీ ఫ్లవర్ అంటాం. ఒకవేళ క్లస్టర్ ఆఫ్ లీవ్స్, క్లస్టర్ ఆఫ్ ఫ్లవర్స్ కనుక డెవలప్ అయితే ఫ్లోరల్ యాక్సిస్ని దాన్ని ఇన్ఫ్లోరసెన్స్ అంటాం. ఆ ఫ్లోరల్ యాక్సిస్ని ఏమంటాం? పెడంకిల్ అంటాం. సో వాట్ ఆర్ ద టూ మేజర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్? racemose type of inflorescence and cymose type of inflorescence. Racemose ante enti? Shoot axis continues to grow and the growth is not definite, it is unlimited growth. Growth అనేది unlimited గా ఉంటే దాన్ని racemose type of inflorescence అంటాం. దీంట్లో మనకి చూపించే సక్సెషన్, యాక్రోపెటల్ సక్సెషన్ ఎగ్జాంపుల్స్ రాడిష్, ల్యూపిన్ అండ్ మస్టర్డ్. అండ్ cymose type of inflorescence ఏంటి? మనకి మెయిన్ యాక్సిస్ అనేది ఫ్లవర్తో ఎండ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ గ్రోత్ అనేది డెఫినెట్గా ఉంటుంది, ఓన్లీ లిమిటెడ్ గ్రోత్ని చూపిస్తూ ఉంటుంది. దీనికి ఇక్కడ ఇది ఫాలో అయ్యే ప్యాటర్న్ ఏంటంటే బేసి పెటల్ సక్సెషన్ని ఫాలో అవుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి బెగోనియా, టేక్, బోగన్విలియా, డయాంథస్ అండ్ సొలానం. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ cymose inflorescence. These are the points which we have seen in our NCERT textbook. In the next video we are going to study about flower. If you like my video, please like, share and subscribe to my channel Latha Agla Biology Tutorial. Keep watching.